దీని గురించి బాధపడకూడదు. ఎందుకని చెప్తున్నాడు తర్వాత కూడా, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువజన్మమృతస్య చ తస్మాత్ అపరిహార్యేయం నత్వం శోచితుమర్హసి. అంతేనా? అపరిహారే అర్థే. నువ్వు అలా కనుక భావించినా సరే ఒకసారి అది పుట్టింది అని అంటే మరణించాలి. దేనికైనా సరే విచ్చుకో, ఎన్నాళ్ళు అన్నాళ్ళు, దేనికైనా సరే కొన్నాళ్ళు గ్యారంటీ ఉంటుంది. అంటే అన్నాళ్ళు కనీసం అది బాగా పనిచేస్తుంది అని చెప్పి, అది ఎంతైనా ఇచ్చుకో, నువ్వు 100 ఏళ్ళు ఇచ్చుకో, 200 ఏళ్ళు ఇచ్చుకో, 300 ఏళ్ళు ఇచ్చుకో, 300 ఏళ్ల తర్వాత అయినా సరే ఈ సృష్టింపబడినటువంటి ఏదైతే ఉందో అది నాశనం కానీ. అంటే అలాగ నువ్వు చూసుకున్నా కానీ ఆత్మలు కొత్తగా పుడుతున్నాయి, మళ్ళీ మరణిస్తున్నాయి అని చెప్పి నువ్వు అనుకున్నప్పటికీ కూడా పుట్టినటువంటి ప్రతిదానికి కూడా మరణం అనేటువంటిది తప్పదు. జాతస్య ఏదైతే పుడుతుందో ఈ మృత్యువు అనేటిది తప్పదు. అలాగే మృతస్య జన్మ, చనిపోయిన దానికి మళ్ళీ జన్మ. ఎందుకని అంటే ఇక్కడ అదే ఆత్మ పుడుతోంది అని నువ్వు ఒప్పుకోవట్లేదు సరే, కానీ ఇంకొక కొత్త రూపం ధరించడం అనేటువంటిది ఉంటుంది కదా. అంటే సైన్స్లో మనం చెప్పేటువంటిది శక్తి అనేటువంటి దాన్ని మనము ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మార్పు చేయగలమే తప్పిస్తే కొత్తగా శక్తి అనేటువంటి దాన్ని పుట్టించలేము, దాంట్లోంచి తీయలేము అని చెప్పి సైన్స్ చెప్తుంది. ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మనం మార్చవచ్చు. అంటే మెకానికల్గా ఉండేటువంటి ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మనం మార్చుకుంటాం, సోలార్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుకుంటున్నాం, హైడ్రో ఎనర్జీ మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుకుంటున్నాం. ఇలాగ ఒక దాని నుంచి ఇంకొక దాని రూపంలోకి మనం మారుస్తున్నాయి తప్పిస్తే మొత్తం ఏదైతే ఉంటుందో అది మాత్రం అంతే ఉంటుంది. దాంట్లోకి కలపడం అనేటువంటిది, తీసేయడం అనేటువంటిది మనం చేయలేము. అంటే మనం ఒక వస్తువుని తోస్తున్నాము అంటే తోస్తున్నప్పుడు ఏం చేస్తాం, కొంత బలాన్ని ప్రయోగిస్తాం, కొంత మెకానికల్గా మనం కొంత ఫోర్స్ను ఉపయోగిస్తాం. దీన్ని మనం దేంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఆ వస్తువులోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. చేయడం వల్ల ఇదేమిటవుతుంది, అది కదులుతుంది అంతే. అంటే ఒక రూపం నుంచి ఇంకొక రూపంలో మార్చాం. మనం ఉపయోగించినటువంటి బలము అనేటువంటిది వస్తువు కదలడం అనేటువంటి రూపంలో మారింది అంతే తప్పిస్తే మొత్తమైనటువంటిది ఏమీ లేదు. అది ఇప్పుడు అంతే ఉంటుంది. ఆ రూపంలోంచి ఈ రూపంలోకి మార్చచ్చు, ఈ రూపంలో నుంచి ఆ రూపంలోకి మార్చచ్చు అంతే తప్పితే కొత్తగా పుట్టించడం అనేటువంటి మనం చేయలేము. ఆ రకంగా నువ్వు చూసినా కానీ దేహములు అనేటువంటి ఇప్పుడు ఉంటాయి. పుట్టిన తర్వాత కొన్నాళ్ళతో నశిస్తుంటాయి. నశించినప్పుడు ఏమిటవుతుంది, దేహం అనేటువంటి దాంట్లో ఉండే శక్తి ఏదైతే ఉందో అది విశ్వంలో ఉండేటువంటి శక్తిలో కలిసిపోతుంది. కలిసిపోయిన కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకో రూపంలో మళ్ళీ పుడుతూ ఉంటుంది. తప్పనిసరిగా ఈ పుట్టడం అనేటువంటిది అంటే ఒక రూపరించడం అనేటువంటిది, ఆ రూపంలో కొన్నాళ్ళు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. మళ్ళీ ఆ నాడు ఉన్న తర్వాత మళ్ళీ ఆ రూపాన్ని పోగొట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని మాత్రం మనం మార్చడం అపరిహార్యే అర్థే. అలాగ నువ్వు చూసుకున్నా కానీ నువ్వు దేని గురించి బాధపడుతున్నావు. ఒక రూపంలో అనేటువంటిది ఎన్నాళ్ళు ఉంటుంది, ఏదో కొన్నాళ్ళు ఉంటుంది. మనం దేన్ని తీసుకున్నా సరే, ఇల్లు తీసుకున్నా సరే అది కొన్నాళ్ళు. ఆ కొన్నాళ్ళు అయిన తర్వాత ఇల్లు పాతపడిపోయిన తర్వాత మనం దాన్ని పూజ చేసి మళ్ళీ కొత్తగా కట్టుకోవాలి, దానికి రిపేర్లో చేసుకోవాలి. చేసుకోకుండా అలాగే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి అలాగే ఉండడం అనేటువంటి సార్ చెప్పారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది అనుకున్నా ఇంకొక మహా అయితే ఇంకొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత నశించక తప్పదు. నిజానికి కూడా సృష్టిలో ఒకటి ఉత్పన్నమైంది అంటే, ఒక రూపాన్ని ధరించింది అంటే, వచ్చింది అంటే తప్పనిసరిగా ఎప్పుడో ఒకటి దానికి అంతమనేటువంటి ఆ అంతం అనేటువంటిది మన జీవిత కాలంలో ఉండకపోవచ్చు, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఈ భూగోళం అనేటువంటిది ఏకమైంది అంటే పుట్టింది. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఈ భూగోళం అనేటువంటి మాయమైంది. అయితే మనకి తెలిసినటువంటి కాలంలో ఇది అవ్వకపోవచ్చు, కొన్ని వేల 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 సంవత్సరంలో కానీ అవ్వకపోవచ్చు. అందువల్ల మనకు తెలిసినంత వరకు ఈ భూమి అనేటువంటిది మనం చాలా నిత్యంగా శాశ్వతమైనదిగా మనం భావించగలగాలి. కానీ ఏదో రోజు మాత్రం అది మాయమైపోవడం అనేటువంటిది తెచ్చడం. అలాగ మాయమైపోయినటువంటిది మళ్ళీ పుట్టింది. అందుకని మనకి ఏం చెప్పారంటే అనేక రకమైనటువంటి సీక్రెట్ డాక్టర్లో చాలా లవర్స్కి చెప్పినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయము, అర్థం చేసుకోవడానికి కొంచెం సంక్లిష్టంగా ఉండేటువంటి విషయం ఏంటంటే ఈ సృష్టి అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అనేటువంటి దానికి, పైనుంచి కింద వరకు అది ఎలా దిగొస్తుంది అని చెప్పి చెప్పడానికి ఏదైనా సరే అంటే భూమికి 7 పొరలు ఉంటాయి అని చెప్పి చెప్తారు. అంటే పొరలు అని మనం అనేకంటే 7 గోడలు ఉంటాయి.
మనం ఏదైతే ఈ భూమిని చూస్తున్నామో ఈ భూమి లాంటి భూములే అంటే భూమికి సంబంధించినటువంటి ఇంకొక 7 రూపాలు ఉంటాయి. అందులో చిట్ట చివరి రూపం మనం చూస్తున్నటువంటిది ఇదే మనకి కనిపిస్తుంది. మిగిలినటువంటి 6 రూపాయలు మనకు కనిపించవు. ప్రస్తుతం మనకి కనిపించవు. అంటే కనిపించే ఉన్నాయి కానీ మనకు కనిపించవు. అంటే మన దేహంతో మన కళ్ళతో మనం చూడగలిగేటువంటిది కాదు. ఎలాగైతే మనం చీకట్లో వస్తువులు ఉంటాయి, చీకట్లో మనం చూడలేము. చీకట్లో ఉన్నటువంటి అదే వస్తువుని పిల్లి చూడగలవచ్చు. అంటే మన కళ్ళకు ఉండేటువంటి భౌతికమైనటువంటి మన కళ్ళకు ఉండేటువంటి శక్తి కొంతే, మనం దాన్ని చూడలేము. అలాగే కొన్ని శబ్దాలు మనం వినలేము. కుక్కలు లాంటివి వింటారు. అందుకని భూగర్భాలు అవి వచ్చినప్పుడు అవి తొందరగా పసిగడతాయంట. వాటి ప్రవర్తనలో మార్పు వస్తుంది అని చెప్తారు. మనకి తెలియదు. అంటే మన చెవి కొంత శబ్దము అంటే కొంత డెసిబుల్స్ శబ్దం ఉంటే అది పట్టుకోగలదు. అంతకంటే తక్కువ ఉంటే వినలేదు, అంతకంటే ఎక్కువ ఉంటే పెరుగుతుంది. అందుకని ఆ మధ్యలో ఉండేటువంటి వాటిని మనం అంటాం. అలాగే చూడడం అనేటువంటిది భూగోళం మీద ఉండేటువంటి ఈ భూమిని మనం చూడడం. ఈ ఫిజికల్ మ్యాటర్ తోటి కనుక ఏర్పడితేనే మనం చూడగలం. ఇంతకంటే ఫైనల్గా ఉండేటువంటి మ్యాటర్ తోటి కనుక మనం ఏర్పడితే, ద్రవ్యంతో ఏర్పడితే దాన్ని మనం చూడగలం. అలాగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ భూమి అనేటువంటిది వాటితోటి కనుక పోలిస్తే చాలా ముతకండి అయినటువంటి, దీనికంటే చాలా సున్నితమైనటువంటి ద్రవ్యం, సూక్ష్మమైనటువంటి ద్రవ్యంతో దీని ముందు గొడవ తయారైంది. దానికంటా సూక్ష్మమైనటువంటి ద్రవ్యంతో దాని ముందు అలాగ మనం చూసుకుంటే ఆ మొట్టమొదటి ఇంకా సూక్ష్మమైనటువంటి ద్రవ్యంతో తయారైంది ఉంటుంది. ఇలాంటి గోళాలు అంటే ఇలాంటి భూమికి సంబంధించినటువంటి ఇలాంటి గోళాలు అంటే ఈ భూమికి సంబంధించి ఇలాంటి 7 గోళాలాగా ఈ సౌర కుటుంబానికి సంబంధించినటువంటి ఒక 7 గోళాలు ఎప్పుడు కూడా అలాగా ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక చైన్ అంటారు. అవన్నీ కలిపి ఒక గుంపు. ఇవన్నీ కూడా క్రమంగా ఒక్కొక్కటి వ్యక్తమవుతుంది. వ్యక్తి ఇప్పుడు వ్యక్తమవుతుంది అనేటువంటి దానికి రౌండ్ అని అంటారు. చైన్స్ను రౌండ్స్ అంటే దాని యొక్క ఆవర్తనలో అది వస్తూ ఉంటుంది. అలాగే ఇప్పటివరకు వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే 4 భూమికి సంబంధించి 4 రౌండ్స్ అవ్వడం వల్ల ఈ భూమి అనేటువంటిది మనకి వచ్చింది. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి విషయం. ఆవిడ పాపం చాలా బొమ్మలతోటి వాటితోటి చాలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తుంది. ఆ రకంగా మనం చూసుకుంటే ఎప్పుడైనా సరే ఈ భూమి అనేటువంటిది ఇలాగ వ్యక్తమైనటువంటిది, ఇలాగ మన ఫిజికల్గా వ్యక్తమైనటువంటిది కొనాడు మళ్ళీ మాయమైపోతుంది. మాయమైపోయినప్పుడు ఏమిటవుతుంది, దీని నెక్స్ట్ ఉండేటువంటి చైన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండేటువంటి మళ్ళీ వ్యక్తం అవడం రాదు. అంటే ఎలాగంటే మన సీరియల్ సెట్ పెట్టినప్పుడు ఏమిటవుతుంది, ఆ సీరియల్ సెట్లో కొన్ని లైట్లు వెలుగుతాయి. అలా ఆరిపోతున్నప్పుడు మళ్ళీ ఇంకో లైట్లు వెలుగుతాయి. అలాగా ఇవి క్రమంగా నీడలో వెళ్ళిపోయినట్టుగా ఆ వెలుగులోకి వచ్చినట్టుగా మళ్ళీ అవి నీడలోకి వెళ్ళి ఇది వెలుగుతుంది. ఇలాగ రకరకాలుగా మొత్తం ఈ 7 గ్రహములు 7 గ్రహములకి ఉండేటువంటి 6 గోళములు 7 గోళలకు ఉండేటువంటి 7 గోళాలు మొత్తం 49. ఈ 49 కూడా అలాగలాగా తిరుగుతూ ఉంటాయి. ఈ సృష్టిలో ప్రారంభమైనటువంటి జీవరాశులు కూడా ఒకదాని నుంచి అలాగా జంపు చేసుకుంటూ అలాగ ఒక్కొక్కదాన్ని వాడు మారుకుంటూ వస్తారు. అలాగే మొత్తం ఇవన్నీ కూడా వాడు కంప్లీట్ చేసుకుంటారు. చేసుకుంటే అది మోక్షం కింద అలాగలాగలాగా వస్తుంది. ఇవన్నీ వాడు చాలా పెట్టింది. అంటే అలాంటిది తీసుకెళ్తున్నాడు. ఆ రకంగా మనం తీసుకున్నా కానీ ఎప్పటికప్పుడు నువ్వు కనిపించేది అది మరణిస్తోంది అని అంటున్నా కానీ కనిపిస్తున్నటువంటిది పుట్టినటువంటి ప్రతిదీ కూడా మరణిస్తుంది. మరణించినటువంటిది మళ్ళీ అలాగే ఉండిపోదు, మళ్ళీ పుడుతుంది. అది అలాగా అవుతూనే ఉంటుంది. అంతే తప్పిస్తే నీకు ఆ ఎండ్ అయిపోయినటువంటిది ఉండదు. అయిపోయి ఏమిటవుతుంది, అది మళ్ళీ ఎప్పుడో రూపం తీసుకోవాలి కదా. ఏ రూపం కాబట్టి ఏ రూపమైనా తీసుకోవాలి కదా. అంటే పుట్టినటువంటి వాడికి చావు తప్పదు, చనిపోయినటువంటి వాడికి పుట్టడం. ఆ రకంగా చూసుకున్నా కానీ ఇది ప్రకృతిలో ఉండేటువంటి తప్పనిసరి నియమం. దీన్ని నువ్వు నేను చేయగలిగినటువంటిది ఏది లేదు. అలాంటప్పుడు మనం ఇంకా దానికి బాధపడటానికే ఉంది. పుట్టింది ఏదో ఒక రోజున నువ్వు బాణం వేసినా వేయకపోయినా సరే ఈ రోజు కాబట్టి మహా అయితే నువ్వు బాణం వేసి వాడని తప్పకపోతే ఏడాదిని పడుతుంది వాడు 2 ఏళ్ళు వస్తుంది, 10 ఏళ్ళు వస్తుంది, 20 ఏళ్ళు వస్తుంది. ఆ తర్వాత అయినా సరే వాడు మరణించాలి కదా. అంటే ఆ రకంగా నువ్వు చూసినా కానీ దీని గురించి నువ్వు బాధపడడానికి వీలు లేదు.
అని మళ్ళీ దీన్నే చెప్తున్నాడు. అవ్యక్త